సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో రచ్చ జరిగింది. మంత్రి దామోదర రాజనరసింహ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని బషీర్బాగ్ ఇన్ఛార్జ్ అంకం చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కల్పించుకుని అలా ఏమీ ఉండదని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నిక్కార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పరిగి ఎమ్మెల్యే పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు గొడవ సద్దుమణిగేలా చేశారు. మాట్లాడితే పద్ధతి కలిసి చెప్తున్నారు. ఏం చెప్తున్నంటే బయట మీరు ఇద్దరు అవన్నీ కలిపి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో రచ్చ జరిగింది. మంత్రి దామోదర రాజనరసింహ ముందే కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని బషీరాబాగ్ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశం రసరచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే మండల స్థాయి నాయకులు ఉంటారో వారిని ప్రోత్సహించేందుకు ఇందిరమ్మ కమిటీల విషయం కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు కలుపుకొని పోవాలని చెప్పి నిర్వహించారు సమావేశం. అయితే ఈ సమావేశంలో మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు తమ వాణ్ణి అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీల విషయంలో ప్రస్తుతం ఉన్న అధికారులు బీఆర్ఎస్ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా పటాన్చెరుకు సంబంధించి ఇష్యూ చెప్పుకోవచ్చు. పటాన్చెరు ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ లో వెళ్లినప్పటికీ ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఇటీవలే సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే చెలామణి అవుతున్న నేపథ్యంలో మహిపాల్ రెడ్డి అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇందిరమ్మ కమిటీలలో కూడా వారిదే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు ఈ రోజు జరిగిన సమావేశంలో అయితే ఎవరైతే మంత్రి దామోదర రాజనరసింహ ఆయన ముందే కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ నాయకులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పి ఈ విషయంలో కొంత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సీరియస్ గా మండల స్థాయి నాయకులకు ప్రాధాన్యంగా చూడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే ఇది విషయం ఏఐసిసి నుంచి వచ్చిన ఇద్దరు నేతలు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ రెడ్డి తదితర ఇద్దరు నేతలకు కూడా ఈ విషయాన్ని నివేదించారు. అయితే వాళ్ళు వారించే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే ఆ పార్టీ హైకమాండ్ ఏవైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే జిల్లా సమావేశాలు నిర్వహిస్తామని వారు ఎంత చెప్పినప్పటికీ ఈ మహిపాల్ రెడ్డి వ్యవహారమే ముఖ్యంగా ఈ కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య గ్యాప్ పెంచినట్టుగా తెలుస్తుంది. ఆయన మాట్లాడుతున్న సమయంలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మండల స్థాయిలో ఎలాంటి ప్రాధాన్యత మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తర్వాత ఇందిరమ్మ కమిటీ, ఇందిరమ్మ ఇండ్ల ఏవైతే నిర్మాణం ఉందో ఇండ్ల నిర్మాణంలో అర్హులను ఎంపిక చేసే సమయంలో కూడా అధికారులు మమ్మల్ని పిలవడం లేదు అని చెప్పి వాళ్ళు అక్కడ వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి అర్హులు కాకుండా అనర్హులను పెడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ నాయకులే అక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కాసేపు అయితే అక్కడ ఉన్న మంత్రి దామోదర రాజనరసింహ ముందే అక్కడ ఉన్న అధికారులు, అక్కడ అయితే పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన నేతలు ఉన్నారో వారు, తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ముందే వాగ్వివాదం జరిగింది. కొంత సమయం తర్వాత ఈ సద్దుమణిగేపటికి ఇది ఒక చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తమకు ప్రాధాన్యత లభించడం లేదు, ఆ మండల స్థాయిలో కూడా తమను గుర్తించడం లేదు. అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ వాళ్ళకి
ప్రాధాన్యత ఇస్తుంది. అయినా పార్టీ హైకమాండ్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర నేతలు అధికారులకు ఎలాంటి సూచనలు చేయకపోవడం కొంత బాధ కలిగిస్తుందని చెప్పి పార్టీ కోసం గత 10 ఏళ్లుగా పనిచేసినప్పటికీ ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోవడం అనేది మా ఆవేదనను ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే సమావేశం తర్వాత ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని కూర్చోబెట్టి అసలు క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో ఏ విషయాలపైన ఏ విధంగా జరుగుతుంది, ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఇతర పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ఎలా కొనసాగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి అక్కడున్న మంత్రి దామోదర్ రాజనరసింహ, తర్వాత ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ కావచ్చు, పడాంచేరుకు సంబంధించి 2-3 నాయకులు ఉన్నారు, వారితో కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పడంతో కొంత గొడవ సద్దుమణిగింది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.